నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గొల్లల కోడేరు గ్రామంలో నిర్మించ తలపెట్టిన తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయానికి శంకుస్థాపన చేసిన ఈ పార్టీ నేత మంతెన పాల్గొన్న ప్రముఖులు. తణుకులో హోరెత్తిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి ఐక్యతా నినాదాలతో దేశభక్తిని చాటిన విద్యార్థులు. తణుకు పారిశ్రామికవేత్త యలమర్తికి నివాళులర్పించిన కన్జ్యూమర్స్ కోఆపరేటివ్ స్టోర్స్ డైరెక్టర్లు, ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్న సిబ్బంది. దాతల విరాళాలతో అభివృద్ధి చెందుతున్న ప్రభుత్వ పాఠశాలలు, పెదతాడేపల్లి జడ్పీ హైస్కూల్లో పేర్కొన్న ఎమ్మెల్యే బులిశెట్టి. కాళ్ల మండలం కోమటిగుంట గ్రామ కనకదుర్గమ్మకు 1000 కేజీల సారెను సమర్పించి ప్రత్యేకతను చాటుకున్న భక్తులు, ఆసక్తిగా తిలకించిన గ్రామస్తులు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేయాలి, నిడదవోలులో యువతకు పిలుపునిచ్చిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. ఆంధ్రప్రదేశ్ను డంపింగ్ యార్డు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దనున్న కూటమి ప్రభుత్వం, రాజమండ్రిలో స్పష్టం చేసిన పురపాలక శాఖ మంత్రి నారాయణ. అన్ని చోట్ల జాతీయ జెండాలు రెపరెపలాడాలి, ఉండ్రాజవరం మండలంలో ప్రజలకు పిలుపునిచ్చిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి. అమలాపురంలో సైకిల్ ర్యాలీ నిర్వహించి దేశభక్తిని చాటిన కార్యకర్తలు, ప్రారంభించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఉండి నియోజకవర్గ పరిధిలోని పాలకోడేరు మండలం గొల్లల కోడేరు గ్రామంలో నిర్మించ తలపెట్టిన తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయ భవనానికి ఈ పార్టీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ అనతి కాలంలోనే కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు, తణుకు ఆచంట ఎమ్మెల్యేలు ఆరిమిల్లి రాధాకృష్ణ, పీతాని సత్యనారాయణ, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు పీతల సుజాతలు పాల్గొన్నారు. జిల్లాగా ఉన్నప్పుడు ఏలూరులో జిల్లా పార్టీ ఆఫీస్ ఉండేది. అప్పుడు ఉన్నటువంటి అధ్యక్షులు దండు శివరామరాజు గారు కానీ, అప్పుడు ఉన్నటువంటి మంత్రులు కానీ అందరూ కూడా సహాయ సహకారాలతోటి ఆ రోజు అక్కడ నిర్మాణం ఏలూరులో చేయడం జరిగింది. విభజన జరిగిన తర్వాత, జిల్లా విభజన జరిగిన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాకి తెలుగుదేశం పార్టీ కార్యాలయం కానీ, ఏదన్నా 7 కాన్స్టిట్యున్సీల్లో ఎవరైనా కార్యకర్తలు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ ఎవరైనా ఏదైనా పని ఉంది అని వచ్చి రావడానికి ఉండటానికి ఒక షెల్టర్ లేదు. ఇప్పుడు వరకు కూడా తోట సీతారామలక్ష్మి గారు ఇంటి దగ్గర కొన్ని రోజులు వారి యొక్క కార్యాలయంలో, కొన్ని రోజులు మా యొక్క కార్యాలయంలో జిల్లా పార్టీ ఆఫీస్ నడపడం జరుగుతాం. ఈరోజు మా యొక్క నియోజకవర్గ శాసనసభ్యులు కానీ, మా యొక్క జిల్లా మంత్రులు కానీ, మా యొక్క అందరూ కూడా ఇన్ఛార్జీలు కానీ, మంత్రులు కానీ, అదేవిధంగా మా యొక్క పాలిట్ బ్యూరో సభ్యులైనటువంటి షరీఫ్ గారు కానీ, చైర్మన్ గారు కానీ, ఇన్ఛార్జీలు కానీ, స్థానికంగా ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ సహాయ సహకారంతో, ఇన్ఛార్జీల సహకారంతో ఈ బిల్డింగ్ నిర్మించడం జరుగుతుంది. ఈ బిల్డింగ్ నిర్మాణం పూర్తయితే, తెలుగుదేశం పార్టీ కార్యాలయం పూర్తయిన తర్వాత బడుగు బలహీన వర్గాలు ఎవరైనా ఏదైనా పని ఉంటే అక్కడ ఒక మేనేజర్ని పెట్టి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కానీ ఆఫీస్లో కూర్చుంటే ఒక మార్నింగ్ ఏదైనా పని ఉండి వస్తే కనుక జిల్లాలో ఏ నియోజకవర్గాల నుంచి ఎవరు ఎక్కడికి వచ్చినా కూడా ఒక కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళాలన్నా, ఒక ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాలన్నా, ఎనీ డిపార్ట్మెంట్ ఇంటికి వెళ్ళాలన్నప్పుడు వారి కొంత సమయం పట్టినా, ఏదైనా అవసరమైనా కూడా ఇక్కడ ఉండి పని చేయడానికి ఎప్పుడు స్టాఫ్ సిద్ధంగా ఉండడం కోసం ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. తణుకులో శుక్రవారం హర్ ఘర్ తిరంగా ర్యాలీతో పట్టణ ప్రధాన వీధులు దద్దరిల్లాయి. ముఖ్యంగా విద్యార్థులు ఇచ్చిన దేశభక్తి నినాదాలతో హోరెత్తింది. ఇందులో భాగంగా వివిధ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులతో చేపట్టిన ర్యాలీ చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ఆరంభమై ఎన్టీఆర్ పార్కు వరకు కొనసాగింది. తొలుత మొక్కలను నాటి ముందుకు సాగారు.
ఈ సందర్భంగా నరేంద్ర సెంటర్లో జరిగిన సభలో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా విద్యా సంస్థల అధినేతలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మీకోసం, మీ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కూడా డ్రగ్స్ కి దూరంగా ఉండాలనే నినాదంతో రోజు ఈ కార్యక్రమాన్ని డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదం ప్రతి ఒక్కరూ కూడా పాటించి ఈరోజు యువత అంతా కూడా, పిల్లలంతా కూడా ఒక క్రమశిక్షణతో, ఒక భవిష్యత్తులో లక్ష్యంతో ఏ విధంగా స్థిరపడాలి, ఏ విధంగా ఉన్నత స్థానానికి వెళ్ళాలి, మన తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా ఉన్నత చదువులు చదివేయటానికి, ఎటువంటి చెడు అలవాట్లోకి లోను కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఒక క్రమశిక్షణతో ఈరోజు ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ 3 రోజుల పాటు ఈరోజు ప్రభుత్వం ఒక పిలుపు ఇచ్చింది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు నారా లోకేష్ గారి నాయకత్వంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ ప్రభుత్వం ఒక అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్ళడమే కాకుండా మన దేశ భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తుని ఈరోజు ఏదైతే విజన్ 2047 సాధనే లక్ష్యంగా ముందుకు వెళ్ళటం, దానిలో భాగంగా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని అందరం కూడా ఘనంగా నిర్వహించుకునే విధంగా ప్రతి ఇంటి మీద మనం జాతీయ జెండా ఎగరవేయడంతో పాటుగా మన షాపుల మీద కానీ, మన కార్యాలయాల మీద కానీ, మన బిజినెస్ ఇండస్ట్రీస్ మీద కానీ ప్రతి చోట కూడా జాతీయ జెండా ఎగరవేయడంతో పాటుగా ఈరోజు ఏదైతే మనం తిరంగా యాత్రని నిర్వహించుకున్నాం, 200 అడుగుల జాతీయ జెండా తిరంగా యాత్రని ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ కూడా మన ఇంటిలోనూ, మన ఇంటి పరిసర ప్రాంతాల్లోనూ కూడా ఒక మొక్కను నాటి అందరం కూడా రేపు ప్రతి వాడల గ్రామాన అంతా కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలతో ప్రతి ఒక్కరూ కూడా ఉత్సాహంగా పాల్గొనాలని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇదిలా ఉండగా ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించి నినాదాలు ఇచ్చారు. అలాగే జాతీయ ఐక్యత, సమైక్యతల కోసం యువత ఉత్సాహంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ డాక్టర్ హుస్సేన్ అహ్మద్, కరస్పాండెంట్ షహీదా బేగం, ఉపాధ్యాయులు ఎన్ ప్రమీల, ఎస్కే రహీమా, జె భగవంతరావులు పాల్గొన్నారు. తణుకు కన్జ్యూమర్స్ కోఆపరేటివ్ స్టోర్స్ మాజీ అధ్యక్షులు, పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణరావు చౌదరి జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా సంస్థ ఉపాధ్యక్షులు కలగర వెంకటకృష్ణ మాట్లాడుతూ స్టోర్స్ అభివృద్ధికి యలమర్తి చేసిన కృషిని వివరించారు. జోహార్ నారాయణ చౌదరి గారు, జోహార్ నారాయణ చౌదరి, జోహార్ నారాయణ చౌదరి గారు. వెనక్కి వెళ్ళిపోతా.
రండమ్మా. జోహార్ నారాయణ చౌదరి గారు జోహార్ నారాయణ చౌదరి గారు. రోజు కీర్తిశేషులు శ్రీ యనమతి నారాయణరావు చౌదరి గారి 106వ జయంతి సందర్భంగా తణుకు కన్జ్యూమర్ కోఆపరేటివ్ తరఫున ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతంలో కన్జ్యూమర్ కోఆపరేటివ్ స్టోర్స్ దాదాపుగా స్థాపించి 76 సంవత్సరాల స్వతంత్రానికి ముందరే ఈ సంస్థను స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరాటంకంగా రైతులకి మరియు తణుకు ప్రజలకి అందరికీ కూడా సేవ చేస్తూ ఈ సొసైటీని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దీనిలో భాగంగా యనమతి నారాయణరావు చౌదరి గారు సుమారు 36 సంవత్సరాల పాటు ఈ సంస్థకి అధ్యక్షుడిగా పనిచేసి అలాగే ఈ సొసైటీకి విశేషమైన సేవలు అందించడం జరిగింది. దానిలో భాగంగా ఆయన సూపర్ మార్కెట్ని స్థాపించడం జరిగింది. రైతులకు అందరికీ కూడా నాణ్యమైన విత్తనాలు అందించాలన్న ఉద్దేశంతో విత్తన ప్రాసెసింగ్ సంస్థ కూడా స్థాపించడం జరిగింది. అలాగే తణుకు ప్రజలందరూ కూడా ఆరోగ్యం బాగుండాలన్న ఉద్దేశంతో మంచినీటి నారాయణ వాటర్ అనే వాటర్ ప్లాంట్ను స్థాపించి తణుకు ప్రజలందరికీ కూడా చక్కటి మంచినీటిని సరఫరా చేసే విధంగా ఆయన ఈ సంస్థను రూపుదిద్దడం జరిగింది. కాబట్టి ఆయన ఈ సందర్భంగా 106వ జయంతి సందర్భంగా తణుకు సొసైటీ తరఫున మేమందరం కూడా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు పరిమి వెంకన్నబాబు, గమిని రాంబాబు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పంపన నాగపద్మారావు, తెలుగుదేశం నాయకులు చింతలపూడి సన్యాసరావు, అబ్బదాసరి లాజర్, సిబ్బంది పాల్గొన్నారు. తణుకు సజ్జాపురం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సుప్రసిద్ధ మాంటిసోరీ వెంకటరాయపురం చందలవాడ ఇంగ్లీష్ మీడియం స్కూలుకు చెందిన 595 మంది విద్యార్థులకు టైఫాయిడ్ నివారణ వ్యాక్సినేషన్ వేశారు. ఈ సందర్భంగా లయన్స్ జిల్లా నాయకురాలు పుట్టా విజయశ్రీ మాట్లాడుతూ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. సజ్జాపురం లయన్స్ క్లబ్ వారు మరియు భారత్ బయోటెక్ వారి సౌజన్యంతో టైఫాయిడ్ నివారణకై ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టామండి. ఈరోజు మాంటిసోరీ స్కూల్లో సుమారు 525 మందికి వేయడం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ వల్ల ఈ వ్యాక్సిన్ని 2 సంవత్సరాలు పైబడిన ప్రతి విద్యార్థులకు వేయొచ్చు. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి టైఫాయిడ్ నివారణకే కాకుండా వారిలో ఇమ్యూనిటీ కూడా చాలా పెరుగుతుంది. తద్వారా వాళ్ళకి ముందు వేరే సీజనల్ వ్యాధులు కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఎక్కువ మందికి మేము ఉపయోగించేలా చేస్తున్నాము. ముందు మిగతా స్కూల్స్ ఇక్కడ చుట్టుపక్కల ఈ పట్టణంలోనూ పరిసర ప్రాంతాల పల్లెటూరులో ఉన్న స్కూల్స్ కూడా మేము ఈ సదుపాయాన్ని ఇవ్వదలుచుకుంటున్నాం. ఈ వ్యాక్సిన్ బయట వచ్చి 350 రూపాయలు ఉంటుంది. భారత్ బయోటెక్ వారు మా సజ్జాపురం లయన్స్ క్లబ్ వారు కలిపి ఆ మిగతా అమౌంట్ తోటి రాయితీ కల్పించి ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని మేము కోరుతున్నాం. డాక్టర్ గుత్తుల బాలసుబ్రహ్మణ్యం సహకారంతో చేపట్టిన ఈ సేవా కార్యక్రమాల్లో మాంటిసోరీ అధినేత అనపర్తి ప్రకాశరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆళ్ల జ్ఞానమంజరి, చదలవాడ స్కూల్ ప్రధానోపాధ్యాయులు సిహెచ్ బుల్లిబాబు, ఇతర ఉపాధ్యాయులు, క్లబ్ సభ్యులు పుట్టా రామచంద్రరావు, గమిని రమేష్లు పాల్గొన్నారు. తణుకు బొమ్మల వీధిలోని అమ్మా భగవాన్ ధ్యాన మందిరంలో శ్రావణమాసం సందర్భంగా శుక్రవారం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే పరంజ్యోతి అమ్మ పద్మావతి జన్మదిన వేడుకలను నిర్వహించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు. విద్యాలక్ష్మిగా అన్నింటిలోనూ వరించాలి. వంట చేసినా కూడా ఫెయిల్ అవుతున్నాం. ఆ విజయం మనం వరించాలి. ప్రభుత్వానికి దాతలు తోడైతే ప్రజలకు మరింత మేలు చేకూరుతుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. రూరల్ మండలం పెద్ద తాడేపల్లికి చెందిన
పసుమర్తి రామ్మోహన్ రావు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూలుకు 14,60,000 రూపాయలు విరాళంగా ఇచ్చి సైకిల్ స్టాండ్ షెడ్డు నిర్మాణంతో పాటు కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. వీటిని ఎమ్మెల్యే శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. అంతకుముందు పట్టణంలోని ఛత్రపతి శివాజీ చౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తిరంగ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అలాగే నవాబుపాలెం గ్రామంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు సొసైటీ చైర్మన్ అడప ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించారు. తన పుట్టినరోజు వారోత్సవాలలో భాగంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిని ఎమ్మెల్యే శ్రీనివాస్ అభినందించారు. ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక దర్పం లేకపోతే మనకి ఏదైనా కావాలనే ఆలోచనతో మనం టైం పాస్ చేస్తూ ఉంటాం. కానీ ఈ గ్రామంలో ఎప్పుడు కూడా మంచి సర్పంచులు పనిచేశారు. మరి ఆర్పాటి కొండలరావు గారు వస్తే ఆయన అప్పుడు దత్తత చేసుకుని పై అప్స్టైర్ వేయించినందుకు వారికి కూడా నా కృతజ్ఞతలు. అదేవిధంగా ఆ తర్వాత ఆల్పాటి శేఖర్ గారు వచ్చి ఆయన మోరేసుకుని ఒక చెరువుని బాగా చేయించడమే కాకుండా గ్రామాన్ని బాగా చేసినందుకు వారికి అభినందనలు. అదేవిధంగా అన్నవరం గారు కూడా మరి అన్ని రోడ్లని కూడా గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అన్ని అభివృద్ధి చేసి మరి ప్రజలకు తలలో నాలుగులాగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేశారు. రాబోయే ఎలక్షన్స్లో కూడా దాన్ని ఆదర్శంగా తీసుకుని అది ఓసీ అవుద్దో బీసీ అవుద్దో అనేది మనకు తెలియనప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగా ఎలక్షన్ అనేది రాజకీయాల వరకు ఉండాలి. ఎలక్షన్ తర్వాత మనందరం కూడా అభివృద్ధి మీద చేసి పెట్టాలి. ఈ గ్రామం నుంచి ఏ ఇన్కమ్ వచ్చినా ఇక్కడే కాదు, ఏ గ్రామంలో ఒక మట్టి బయటికి తోలినా లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళినా ఇసుక అమ్మినా ఏది అమ్మినా ఆ గ్రామం అభివృద్ధికి మాత్రమే వాడాలనేది నా నినాదం. ఖచ్చితంగా అలా చేసినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి తప్ప ఏదో నా కోసమే పనిచేయాలనే ఆలోచన మాత్రం మంచిది కాదు. ఇది గ్రామానికి వర్తించవలసినటువంటి ప్రతి రూపాయిని కూడా గ్రామానికి ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాలలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ, ఎంపీడీఓ వి చంద్రశేఖరం, పెదతాడేపల్లి మాజీ సర్పంచ్ పోతుల అన్నవరం, పంచాయతీ సెక్రటరీ తల్లాప్రగడ రవిచంద్ర, సొసైటీ చైర్మన్ పరిమి వెంకటకృష్ణ సురేష్, ఇంకా పలువురు ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.